నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? నా పేరు విజేందర్ అన్న. అన్న మీరు విజేంద్ర గారు, మీరు మీరు ఇది డైరీ ఫామ్ ఎన్ని ఏళ్ళకని చేస్తారన్న? కొత్తగా పెట్టారా లేకపోతే? లేదు నాకు 2018 నుంచి చేస్తున్నా. 6 ఇయర్స్ అవుతుంది రీసెంట్. 2018 నుంచి చేస్తున్నా? 17 నుంచి చేస్తున్నా. అంటే ఎన్ని ఏళ్ళు ఇప్పటికైనా? 5-6 ఇయర్స్ అవుతుంది అంతే. 5-6 ఇయర్స్ డైరీ ఫార్మింగ్ చేస్తారు. అంటే ఎందుకు మీరు ఏం చేసేవాళ్ళు అన్న? ఇంతకుముందు ఇంకా ప్రైవేట్ జాబ్ చేసేవాడిని, ఇక్కడ పౌల్ట్రీలో చేసేవాడిని. పౌల్ట్రీలో చేసేవాళ్ళు. పౌల్ట్రీలో ఎన్ని ఇయర్స్ చేశారు అన్న? పౌల్ట్రీలో ఎన్ని సంవత్సరాలు చేశారు? 8 ఇయర్స్ చేసిన. 8 ఇయర్స్. ఇంకేమో చేశారా వేరే జాబ్? ఏం లేదు, అప్పుడు సిటీలో ఉన్నప్పుడు స్టడీ అయిపోయిన తర్వాత సిటీలో ఉన్నప్పుడు 2010లో 11లో అప్పుడు సేల్స్గా చేసిన నా సిటీలో. సేల్స్ నుంచి ఆక్వాగార్డ్ సేల్స్గా చేసిన. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ పౌల్ట్రీలో చేసిన. పౌల్ట్రీలో ఇంకా ఎన్ని రోజులు అంటే వేయాలని ఇంకా వర్క్ ఇందని నేనే డైరీ ఆవులు తెచ్చి ఇక్కడనే సెట్ చేసుకున్నాను. మీ స్టడీ అన్న? మీ స్టడీ నాది బీఎస్సీ అయిపోయింది. నాది బీఎస్సీ చేసారు. తర్వాత సేల్స్ మార్కెటింగ్ చేశారు ఆక్వాగార్డ్లో. తర్వాత పోల్ట్రీ ఫామ్లో చేశారు. తర్వాత డైరీ ఫామ్ పెట్టుకున్నారు. డైరీ ఫామ్. అంటే మీకు డైరీ ఫామ్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించినా అన్ని జాబ్లు? నాకు ఎందుకంటే ఇక మన పని చేసుకోవాలి, మన డబ్బులు మనకే వస్తాయి, ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఇక మన ఓ గంట సేపు చేసినా ఒక గంట సేపు రిలీఫ్ ఉండొచ్చు, ఓన్ కింద పని చేయకుండా. దీన్ని ఎంచుకున్నాను నేను. అంటే మీరు ఇది 5-6 ఏళ్ళ నుంచి చేస్తారు కదా? అవునవును. ఇట్లా మీకు ఏం కష్టం అనిపించలేదా? ఇక కష్టం ఏముందన్న, 2 గంటలు పొద్దున, 2 గంటలు సాయంత్రం, 3 గంటలు, 6 గంటలు కష్టపడాలి. గంటపూర్తి కష్టపడింది మనిషి ఎట్లా అవుతాడు? 3 గంటలు పొద్దున, సాయంత్రం 3 గంటలు ఉంటే సరిపోతుందా? అంతే. మళ్ళీ ఈ 10 ఆవులకు ఒక్కడనే చేసుకుంటాను నేను. 10 ఆవులకు ఒక్కడనే చేసుకుంటాను. జీతగాడు ఎవరు లేరు, నేనే చేసుకుంటాను. మరి ఒక్కడితో ఏం కష్టం కాదు? ఏం కష్టం, ఇక ఈ ఏజ్లకి గప్ప కష్టం పెద్దదా అట్లా. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఆవులు? ఇక్కడ ఆవులు ఇంకా అన్నీ 15 ఆవులు అన్నీ అమ్మినా కానీ ఇక 9 సొంతం షెడ్. షెడ్ సొంతం, పొలం సొంతం. పొలం సొంతం. అదే బయట జాబ్ ఎందుకు చేయడము, సొంత పొలం ఉంది, అట్లా సొంత పొలం షెడ్ చేసుకుంటే అన్నట్టు ఆలోచించారు ఎట్లా? మళ్ళీ అంతే. మనకు పొలం ఉంది, వాటర్ ఉన్నాయి, ఇంకా పెట్టుబడి పెట్టి ఇక అన్ని లక్ష పెట్టి ఆవులు తెచ్చి అప్పటి నుంచి చేసుకుంటున్నాను. ఇప్పటికి మీరు ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టిన ఆవుల మీద? మస్తుగా పెట్టిన. అందాక ఇక పెట్టుబడి అంటే ఆవులకే ఖాళీ 10 లక్షలు పెట్టిన. ఎన్ని ఆవులకన్నా? 10 ఆవులు తెచ్చిన. ఇక 2-3 అమ్మినా అనుకో అంతే. అంటే 10 ఆవులు ₹1,00,000 కాబట్టి ₹1,00,000 90,000 అట్లా. రీసెంట్లో కొత్త ఆవు కొన్నారంట, కొత్త ఆవు కొన్నారని చెప్పినావు కదా? అవునవును, అది అదా? అదే. ఎంత పడ్డది ఇది 85,000కి తెచ్చిన. ఇక్కడ కొత్తపేటలో తెచ్చిన. 85,000కి తెచ్చిన. అంటే ఇది ఎన్నో ఈతానా? ఇది 3వ ఈతానా. ఇది 3వ ఈతానా? ఇది 600. ఈ బ్రీడ్ ఏం జాతి అనేది? ఇది బ్రీడు ఇంకా హెచ్ఎఫ్ కాదు, ఇంకా మీడియం అన్నట్టు. హెచ్ఎఫ్ కాదు, హెచ్ఎఫ్ కూడా కాదు, ఇదేం రకం. ఇది ఈయనకి టైం అవుతుందన్నా? ఈనింది మొన్ననే ఈనింది. 3 డేస్ అవుతుంది. మోదుడు అని వేసింది. మోదుడు అక్కడ ఇదేనా? అదే. పాలు ఏమిస్తుంది మళ్ళీ? పాలు అయితే ఇంకా 2 పూటలు పోయేవాటి. నిన్న నుంచి వస్తున్నాయి. 7-8 అవుతుంటాయి. 7-8 అవుతుంది. పూటకి 7-8 జున్ను పాలు అవుతున్నాయి. ఇప్పుడు జున్ను పాలు ఏమైనా తగ్గొచ్చా పెరగొచ్చా? పెరుగుతాయి. అయిపోయినాక పెరుగుతాయి, ఆటోమేటిక్ పెరుగుతాయి. ఇంకా వారం రోజుల దాకా పెరుగుతూనే ఉంటాయి. వారం రోజుల దాకా. కొంతమంది జున్ను పాలు ఎక్కిస్తే లేదు అట్లా ఏముండదు. 10 ఇప్పుడు మరి 2 క్యాన్లు ఇచ్చింది, 20 లీటర్లు ఇచ్చింది జున్ను పాలు. మన జున్ను పాలు ఈనిన రోజు 2 క్యాన్లు అయినాయి. ధర ఎంత అన్నావునా? ఎంత కొన్నావు? 85. 85,000 పెట్టి ఇప్పుడు 85,000 నీకు నష్టమా లేకపోతే లాభం? నాకైతే నష్టం అని ఏం లేదు, ఇంకా ఆడికాడికి పడ్డది అంతే. ఆడికాడికి పడ్డది, లాభం లేదు నష్టం లేదు. అంతే. మీ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి ఆవులు ఇప్పుడు? ప్రజెంట్గా 9 ఉన్నాయి. 9 ఉన్నాయి. 9 ఉన్నాయి. 5 లేగలు ఉన్నాయి. ఎన్ని పాలు ఇస్తాయనా? 6 ఇస్తాయి. 6 2 అంటే 1 2 ఇస్తలేవు, 7 ఇస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఎన్ని క్వింటాలు వస్తున్నాయి పాలు? ఎన్ని లీటర్లు వస్తున్నాను ఇప్పుడు? 45 లీటర్లు. 45 పూటకు 45 రోజు 90 లీటర్లు అవుతున్నాయి. దాదాపు 90-95 అంతే. బిల్ ఎట్లుంది? నా బిల్లింగ్ మంచిగా వస్తున్నాయి. ఇక బిల్లు దేవుని దాని రేట్ని బట్టి బిల్లింగ్. అలా ఎస్ఎన్ఎఫ్ కొన్ని ఆవులకు ఎస్ఎన్ఎఫ్ రాదన్నా? దాంట్లో దాన్ని ఎస్ఎన్ఎఫ్ రాదు అంటే అది ఏముంటుంది చెప్పు. ఇంకా
కొన్ని ఎండ గట్టేసుకోవడము, లేకపోతే ఎప్పుడు మొత్తం టోటల్గా పచ్చి వేస్తే కూడా ఎస్ఎన్ఎఫ్ రాదు, ఫ్యాట్ రాదు, ఇది రాదు. టోటల్ పచ్చి నాకు ఎప్పుడు ఒరిగడ్డి వేస్తాను, ఒరిగడ్డి కలిపి పడతా కాబట్టి నాకు అన్నీ ఎప్పుడు ఆటోమేటిక్ మంచిగా వచ్చేస్తాయి. ఓన్లీ వరిగడ్డే పెడతావా? ఒరిగడ్డి పచ్చిగడ్డి, ఒరిగడ్డి పచ్చిగడ్డి రెండు మిక్సింగ్గా కలుపుతాను మిషన్లో బట్టి. ఏం లేదు, దానా ఇంకా బీరదాననే, ఇంకా వేరేది ఏం పెట్టా. బీరదాన్ని మిల్లర్ మిక్చర్ కూడా పెట్టి ఏది పెట్టా. అది రోజుకి 90 లీటర్ పాలు వస్తావా? అంటే నీకు దాంట్లో ఖర్చులు ఎన్ని మిగులుతున్నాయా? ఖర్చులు అంటే ఇంకా 40,000 పోతాయి నెలకు. 40,000 పోతుంది. 45,000 పోతాయి, సగం పోతాయి, సగం వస్తాయి నాకు అంతే. 40,000-50,000 నాకు మిగులుతాయి. డాక్టర్కు నెలకు 3-4,000, 4-5,000 దగ్గర డాక్టర్కి అయితే. డాక్టర్కి 3-4,000 అవుతాయి అన్న. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నీళ్ళగా నువ్వు కూడా ఒక 5-6 ఏళ్ళు ఒక దగ్గర పనిచేసినావు, నీకు ఒక అనుభవమే. వేరే దగ్గర ఇట్లా మనం సిటీ హైదరాబాద్ జాబ్ చేయాలన్నా కానీ ఆ కష్టం ఏందో నీకు అనుభవం. ఇప్పుడు చాలామంది కూడా డైరీ ఫామ్ దిక్కే మళ్ళీ ఆలోచిస్తారన్నా, దీన్ని ఏమంటావు? నేను దానికి చాలా మందికి కూడా ఎంకరేజ్ చేసిన, ఇట్లా డైరీ ఫారం బెటర్ రా, ఓకే డ్యూటీలు ఏం చేసుకుంటారు వేస్ట్గా. చాలా మందికి సెట్ చేసిన, చాలా మంది కూడా డైరీ ఫామ్ వేస్తేనే ఎవరు ఇట్లాకేం చందా చూస్తున్నావుగా. ఫస్ట్ ఈ ఏరియాలో ఫస్ట్ షెడ్ నాదే, ఇట్లాకే ఫస్ట్ షెడ్ నాదే. ఇక్కడ అందరికి చెప్పి ఇంకా అందరు నన్ను చూసి షెడ్ చేసిన వాళ్ళే, ఇట్లా షెడ్ చేసిన అందరూ అంతా. అంటే నీకు ఒక అవగాహన వచ్చింది కదా, అట్లా ఒక 5-6 ఏళ్ళు జాబ్ చేసిన బయట అంతే. సిటీ పొద్దుగాల పోయాలి, సాయంత్రం రావాలి. అదే సొంతం పొలం ఉంటే, సొంతం పొలం ఉండి అది సొంతం చేసుకుంటే ఇంకా బెటర్. ఇంకా పొద్దున పోయొచ్చు, పొద్దున పైసలే మనకు. ఒక రోజు తర్వాత వస్తాయి, 2 రోజులకు నాడు వస్తుంది అని లేదు. మన పని చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి కదా. అట్లా ఆలోచన చేసిన. అట్లా నేను ఇక్కడ లక్ష్మారెడ్డిలో చేసేది కోడిగుడ్డు, ఎట్లా కోడి పొద్దున రోజుకు ఒక గుడ్డు పెడుతుంది అనే ఒక దాన్ని బట్టి నేను ఒక ఆలోచన చేసిన. రోజు రావాలి అట్లా అంతే, వేరేది ఏం లేదు. అట్లే అనుకున్నాను, అంతే, వేరేది ఏం లేదు. అదే ఆలోచన. డబ్బులు రెగ్యులర్గా వస్తాయి కానీ అట్లా. అదే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్ అయినా కానీ ఎవరైనా సరే చాలా మంది డైరీ ఫామ్ పెడతారు అన్న. అసలు చాలా అయిపోతారు డైరీ ఫామ్లో. డైరీ ఫామ్ చాలా అయిపోతున్నాయి, అదే అవుతున్నాయి, చాలా అయినాయి ఈ మధ్యలో. చాలా అప్పటికిప్పుడు చాలా తేడా, అప్పటికిప్పుడు చాలా తేడా. ఇప్పుడు అన్న డైరీ ఫామ్ పెట్టని చాలా మంది ముందుకు వస్తారు. వాళ్ళకి ఏమేమి ఉండాలన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి, ఫస్ట్ షెడ్ ఉండాలి, వాటర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్ ఉండాలి, వాటర్ ఉండాలి. దాని ఆవులు మేనికి గడ్డి ఉండాలి ఫస్ట్. అంతే. ఇంకా బయట నుంచి కొంటే ఏం మిగులదు అసలు. బయట వేయి కొనద్దు, ఖాళీ ఒక దాన తప్పితే బయట ఉరిగడి అడుగు కూడా కొనొద్దు, కొనొద్దు. అది మనదే ఉండాలి. మనది ఉంటేనే ఆవుల కాడ ఏమైనా మిగులుతుంది. కానీ సొంతం ఉండాలి, ఏది ఉన్నా సరే. ఖాళీ ఒక దాన మాత్రమే కొనాలి. ఇక ఆవులకు రోగాలు వస్తే మందులు డాక్టర్కు దానకి తప్పితే వేరే ఏమి ఉండదు. అది అట్లయితే ఏం కాదు. కుట్టు మిషన్ అంటే అవసరం. కుట్టు మిషన్ అంటే ఎట్లయినా అది కన్ఫామ్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు కుట్టు మిషన్ లేనిది, డైరీ ఫామ్ లేనిది షెడ్ పెట్టాలి మనం. ఎట్లా పెడతాను చెప్పి అవి మొత్తం ఖరాబ్ చేస్తాయి. ఎంత గడ్డిగా వచ్చేస్తావు నువ్వు. ఇప్పుడు కొన్ని దగ్గర గుడిసెలు అనేది అట్లని లేదు చేస్తారు, కానీ అంటే అది లేక వాళ్ళకు ఆ స్తోమత లేక తెచ్చుకుంటలేరు అంతే. అదే స్తోమత లేని ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు రేకుల షెడ్ గుడిసెల కిందనే కొట్టాల కిందనే మెయింటైన్ చేస్తారు. అదేదో లేత గడి కోసి బాగుంటే ఇంకా అది 1-2 మాత్రమే సెట్ చేయొచ్చు. అట్లా ఒక 4-5 ఉంటే ఎంతగానో చేస్తాను. పొద్దున్న నుంచి 10 మోపులు కోసినా సరిపోద్ది. అందులో కుట్టి ఒకసారి పట్టినామనుకో, అదే 4-5 మోపులు కోసినామనుకో, ఇంకా 17-8 ఆవులకి వేయచ్చు. ఒక్క మోపు ఒక ఆవుకు నడుస్తుంది పొద్దంతా. డైలీ ఒక మోపు కోస్తే ఒక ఆవు తింటుంది పొద్దున్న మూతికి కాక. అదే నువ్వు కోసేసినావు అనుకో, 2-3 మోపులు కావాలి ఆవుకు. అట్లా తినదు కదా, కట్టాన్ని తెచ్చి పెడుతుంది కదా. అది ఎట్లా తింటుంది? కుట్టు పడితే మొత్తం బుక్తుంది లేకుండా. ఎందుకంటే కొంచెం హార్డ్ ఉంటుంది కానీ అట్లా. ఏదైతే మొత్తం మెత్తగా అయిపోతుంది, కటింగ్ అవుతుంది అట్లా. అప్పుడు సాఫ్ట్ అయిపోతుంది అది. అన్న ఇప్పుడు ఇంకా డైరీ ఫార్మ్ ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా భవిష్యత్తులో? చేద్దాం అనుకుంటున్నా, ఇంకా 2-3 ఆవులు చేస్తా. ఇంకోటి ఇప్పుడు ఆవుని అసలు ఏం చూసి పొందాలన్న? ఆవు కొనే ముందు జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి మనం? ఆవు కొనే ముందు జాగ్రత్తలు అనేది సుడి ఉందా లేదా అనేది. సుడి ఉందంటే మనకు తెలుస్తుంది ఆవు కట్టిందా ఈనము పోయిందా అనేది సంకని బట్టి తెలుస్తుంది. అది మనం కొనేటప్పుడు కూడా ఆయన అడుగుతాం కదా, ఎన్ని నెలల సుడితోటి ఉంది ఈనము.
ఇంకొకటి కండిషన్, ఇంకొకటి మనకు లేతదా ముదురుదా అని అది చూస్తాము. సన్లు 4 చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఇంకా ఇది సన్ను పోయింది కూడా గడ్డ అన్నీ తెలుస్తాయి లోపల. మనం సన్ను పట్టుకొని చూస్తే గడ్డలు ఉన్నాయి పట్టుకొని చెక్ చేసుకోవాలి. 4 చేసుకోవాలి 4 సన్లు కరెక్ట్ వస్తున్నాయా దారాలు అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకు తెలియదు, దారాలు వస్తాయి కదా గట్టిగా వస్తాయి, మంచిగా వస్తాయి. ఎందుకు రావు? చిక్కటి నీరులాగా వస్తుంది, గట్టిగానే వస్తుంది. ఇక అది మన అదృష్టం. ఇక తర్వాత ఇక ఏమన్నా అయితే ఇక మన అదృష్టం అట్లా దురదృష్టం. ఇంకో మొన్న ఒక తెచ్చిన గౌన్లు తెచ్చిన తెల్లారే ఈనింది మాయి కరెక్ట్ వాళ్ళే ఒకరు తీసేసిండు, కానీ అది కోలుకోలే. ఆటోమేటిక్గా గ్లూకోజ్లు పెట్టి రాయి పెట్టి గౌన్లు అంజనేయులు స్వామి కాలేదా ఆ బిల్డింగ్ అయిన షాప్ ఆనే కొత్తపేటలో తెచ్చిండు. 95,000కి తెచ్చిండు. తెల్లారి ఈనింది. అది మాయి వాళ్ళే, మాయి పడలే. మాయి పడకపోతే ఒక రోజు తర్వాత ఆయన స్వామి అయ్యిండు, అదే రోజు పోయిండు. ఎవరు పట్టించుకున్నట్టు ఇంకా మాయి పడక అది లేవలే లేవలే అలా అయ్యి ఉంటాడు కానీ లేవలే ఆవు. గ్లూకోజులు పెట్టిరు అన్నీ చేసిరు కానీ దానంతలో అదే లేచింది, నీళ్ళు లాగింది, ఎంబడే కొట్టుకొని చచ్చిపోయి. 90 మాయి పడకనే ప్రాబ్లం. మాయితోటే మొత్తం ఆవు అంతా మాయి ప్రాబ్లం ఏమి. ఆవి వినిందంటే అదే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే మాయదే, ఇంకా వేరేది ఏముండదు. మరి డేంజరే కదా. అదే మిగిలినా కానీ అది తినదు, జ్వరం వస్తుంది. తీపియాలి చేసి తీసినా కానీ మళ్ళా అది అంతా ఇన్ఫెక్షన్ డేంజర్. ఇన్ఫెక్షన్ కదా, మొత్తం విషం అయిపోతుంది కదా, పాయిజన్ అవుతుంది అంతా. అన్న ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా, పూటకు 10 చెట్టు 8 చెట్టు ఆవులు వేస్తారు. ఓకే, అవి హెచ్ఎఫ్ ఆవులు వేస్తారు. అవును, కొంతమంది దగ్గర సెట్ అయితే లేవనా కావు. సెట్ కావాలంటే ఏం చేయాలంటే నా అనుభవం ప్రకారం అయితే దానికి తెచ్చిన తర్వాత ఫస్ట్ కాల్షియం పెట్టించుకోవాలి. కాల్షియం పెట్టించుకున్న తర్వాత అది తినదు. వరిగడ్డే అలవాటు ఉంటుంది. అక్కడ ఏడైనా వరిగడ్డి ఎక్కడైనా తింటాయి. పచ్చిగడ్డి ఇక్కడ తినాయి, మన మెటీరియల్ తినలేవు. ఎక్కడైనా వరిగడ్డి ఉంటుంది కదా, అందుకే అది అలవాటు ఉంటుంది. పచ్చిగడ్డి మనం ఏమేమి పెడతాం, దానాలు కూడా కరెక్ట్ తినాయి. అక్కడ ఒక దాని ఉంటుంది, ఇక్కడ ఒక మహారాష్ట్ర, అక్కడెక్కడ వస్తే సోయా అవి ఇవి వేస్తారు కాబట్టి, మన దగ్గరకు వస్తే బీర్ పిప్పి అది పెడతాం కాబట్టి పత్తి చెక్క కందిపొట్టు అవి ఏ పెట్టినా కానీ కరెక్ట్ తినాయి. అట్లా కొద్దిగా అంత దూరం కొంచెం వచ్చేసరికి అవి ఫీవర్ తోటి ఉంటాయి. అట్లా ఇక మన తిండికి అవి సెట్ కావు, అప్పుడే ఫీవర్ తోటి ఉంటాయి. అట్లా కోలుకోక ఫీవర్ తోటి ఉండి మనం చూసుకోక దబ్బున చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా ఒకవేళ మనం అక్కడ ఇచ్చిన మేత మన మీద తేడా ఉంటుంది కానీ ఆలు తెచ్చినాక మన మేత అలవాటు ఎంత టైం పడుతుంది అలవాటు కానీ పడుతుంది, వారం 10 రోజులు పడుతుంది. అవి తినాలంటే ఇంకా మనం పెట్టిన మేతలా దానికి ఇష్టమైన దాన ఏదైతే ఉంటుందో, గోధుమ పొట్టు కానీ కందిపొట్టు కానీ కొబ్బరిది కానీ ఏ ఉన్నా తౌడు కానీ దానికి ఫస్ట్ దాన్ని ఏది తింటుందో చూసుకోవాలి మనం. అన్నీ ఏదైతే తింటుందో దాంతో అలవాటు చేసుకోవాలి ఫస్ట్ మేతని. కుట్టి తినేటట్టు అలవాటు చేసుకున్న తర్వాత ఇక మన దాన్ని అలవాటు చేయాలి. అంతే, ఇంకా వేరే ఏం లేదు, ఖచ్చితంగా అంతే. ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు చూస్తారన్న 8 పూటకు 10 చెట్టు 8 పూటకు 8 10 ఆలోచిస్తారు. ఏ డైరీ ఫామ్ కానీ నాకు పూటకు 10 చెట్టు 8 చెట్టు కావాలంటారు. అంతే కదా, అవి తట్టుకుంటలేవు. ఇప్పుడు అదే కదా, తట్టుకుంటలేవు అంటే ఇక అన్ని ట్రీట్మెంట్లో చూసుకోవాలి. తట్టుకుంటే ఎందుకు తట్టుకో ట్రీట్మెంట్తో చూసుకోవాలి. ఎందుకు తట్టుకో? ఆ వాతావరణం అక్కడ ఇప్పుడు అక్కడ టెంపరేచరు మన టెంపరేచర్ సేమ్ ఉంటే ఎందుకు తట్టుకుంటాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు చాలా కొన్ని డైరీ ఫామ్ల దగ్గర మాకు అవద్దు, హెచ్ఎఫ్ ఆవులు వద్దు, మాకు ఆవులు వాళ్ళు మాకు పూటకు 6-7 ఇచ్చినా సరే క్రాస్ బీడ్ కావాలి అంటారు. దీంట్లో దీనికి ఉండాలి పెద్ద తమాషా హెచ్ఎఫ్ ఆవులు ఇంకా. అవును, అంతే కదా. దాన్ని ఎప్పుడు మెయింటైన్ చూసుకోవాలి దాన్ని. దీన్ని ఇదే క్రాస్ బీడ్ ఆవులని చూసుకుంటే మనం భూమిలో ఒక దాంట్లో ఆడు కట్టి ఇచ్చినా అన్నీ ఉంటాయి. ఎండకు తట్టుకుంటే వానకు తట్టుకుంటే ఆలోచిస్తారు. అంతే కదా, ఇక దాది అవి అంతే. ఇక ఇది ఇంతే. ఇప్పుడు మనకి ఏంటంటే పెద్ద ఆవులు ఏమేమి రేట్ ఎక్కువ పెట్టాలి, లీటర్ ఎక్కువ వచ్చే, ఇక మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. దాంట్లో అదేముంటుంది చెప్పు, అన్నీ మెయింటెనెన్స్ ఎక్కువ, అన్నీ ఎక్కువనే దీంట్లో. ఎందుకంటే పాలని ఎక్కువ ఇస్తాయి కదా మెయింటెనెన్స్ ఎక్కువ. అట్లా
దాంట్లోకి నేను అనుకునేది ఒకటే, నేను చిన్నవి అసలు తేను, ఏది తెచ్చినా 10 లీటర్లు నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు 5 లీటర్ ఇచ్చేదానికి 2 ఆవులు 5 ఇస్తున్నాయి. ఒకదానికి ఆ తిండి పెట్టలేను నేను. రోజుకు 8 ట్రబ్బులు అయితే రెండింటికి కలిసి. 8 టబ్బులు. మరి ఇక రోజు 4-5 ట్రబ్బులు ఒకదానికి వస్తాం కదా. అవును. అదే ఒకదానికి పోసేయాలి, ఒకదానితోనే విండాలి. మేత ఖర్చు ఎక్కువ అవుతుంది కదా రెండింటికి అయితే. అవును, అదే ఒకటైతే దాంట్లోకి మెయింటైన్ చేసి తప్పదు. ఇప్పుడు 1,85,000 పెట్టి తెచ్చిన మామూలుగా ఇప్పుడు 10 ఇస్తుంది అనుకో. ఇప్పుడు అది 5 ఇచ్చేటివి ఎంత పెట్టి తేవాలి? 60,000-70,000 కావాలి 5 ఇచ్చినా కానీ, అంతే కదా. అవును, అట్లా ఇక దీన్ని బట్టి నువ్వు ఏమంటావు, చాలా కొంచెం అమౌంట్ పెట్టుకొని కొంచెం అమౌంట్ పెట్టుకొని రాజుకి అదే హెచ్ఎఫ్ తీసుకొని కొంచెం మెయింటెనెన్స్ మంచిగా చేసుకోవాలనే ఒకటి, అంతే. ఎవరైనా అదే చేస్తారు ఇప్పుడు, అందరు మెయింటెనెన్స్ చేస్తుర్రు, మస్తుగా చేస్తారు మెయింటెనెన్స్. అనవకలో కొత్తగా ఆవులు తెచ్చుకుంటే ఎన్ని ఆవులు తెచ్చుకోవాలన్నా? ఏంటంటే అట్లా కొత్తగా వస్తుంటారు కానీ కొత్తగా తెచ్చుకున్న వాళ్ళు ఏదో స్తోమత తగ్గట్టి తెచ్చుకోవాలి, అంతే కదా. నీ దగ్గర అమౌంట్ బడ్జెట్ని బట్టి నా దగ్గర ఒక విషయం, మన దగ్గర స్తోమత ఉందంటే ఫస్ట్ 2 ఆవులు తీసుకురా, 2 తెచ్చి ఆ 2 నీకు మంచిగా నీకు నడిస్తేనే చెయ్యి, లేకపోతే ఆపు. అంటే నీకు దాని దగ్గర మంచిగా అనిపిస్తేనే చెయ్యి, లేకపోతే ఇడిచిపెట్టేసి అట్లోటిది. నీకు సెట్ కాకపోతే ఇడిచిపెట్టేసేయాలి. అవి మంచిగా పడుతున్నాయి అనుకో, ఇంకా 2 తీసుకురా అట్లా. ఇప్పుడు చాలా మటుకు గేదెలు తీసేస్తారంట కానీ, గేదెలు తీసేసి ఆవులు తీస్తారంట. అవునవును. ఎందుకు అట్లా గేదెలు ఎందుకు తీసేస్తారు? ఆవులకి ఎందుకు? అది ఏంటంటే గేదె కాడ ఏముందంటే, గేదెది మెయింటెనెన్స్ ఏముండదు. అది వేడ కట్టేసినా మేస్తుంది, వస్తుంది, వానకు ఎండకు అంతా సెట్ నడుస్తుంది. అది ఏంటంటే ఇంకా 3 నెలలు మాత్రమే ఇస్తుంది పాలు. 3 నెలలు 6 నెలల లోపే అవుట్ అయిపోతుంది. ఇది రేపు ఈంతదనంగా కూడా ఆవు పాలు ఇస్తుంది ఖచ్చితంగా. అదే రఫ్ అండ్ టఫ్ ఉంటాయి, కాకపోతే దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ, దానికి మెయింటెనెన్స్ ఉండదు. పాల రేట్ ఏమైందంటే నిన్న మొన్న 43 వేసిర్రు, 320 పెట్టి ఆవులది. అదేమో అదే 50 రూపీస్ ఇటు వచ్చి పిండుకపోతాడు, అదే 50 రూపాయలు ఇచ్చుకోవడంలో. అరే ఆవు పాల రేట్ గంతే అయిందే, బర్రె పాల రేట్ అంతే అయింది, ఎందుకు కానీ ఆ ప్లాన్ తోటి చేసిర్రు. ఆవులో చేసిర్రు. అవి ఎన్ని ఇస్తాయి చెప్పు? 2 లీటర్ 3 లీటర్ ఇస్తుంది. ఏమి ఇచ్చినా 4-5 లీటర్లకు ఎక్కువ అయితే బరిగేది ఇక. అన్న ఇప్పుడు బర్రెల ఒక 8 లీటర్ ఇచ్చే బర్రెలు ఎంతకు వస్తాయి మార్కెట్లో? ఉంటుంది 1,00,000-1,50,000 వస్తుంది. మరొక 1,00,000. 1,00,000 వస్తుంది. రాదు. 1,00,000 లోపు 4 లీటర్లే మ్యాక్సిమం. 1,00,000 మీద పెడితేనే బర్రె 7-8 లీటర్లు అంటే. ఎందుకంటే 1,00,000 రూపాయలకు నీకు పూటకు 8 లీటర్స్ లేవు. ఆ బర్రెలే బెస్ట్ ఆవు కంటే. బర్రె చాలా బెస్ట్, కానీ అట్లా ఆవు బర్రెలు దొరికాయి 1,00,000 తర్వాతనే 1,00,000 మీద పెడితేనే 7-8 లీటర్ల బర్రెలు. అవునా? ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, జనాలు రైతులకు తెలియక ఏం చేస్తారు తెలుసా? ఇది రైతులు చాలా ఆలోచించే విషయం. ఓకే, సెమన్లు మంచి సెమన్లు ఉంటాయి మార్కెట్లో. పాలు వెరైటీవి, ఖచ్చితంగా పాలు వెరైటీవి సెమన్లు అవి. జనాలు అవి వేపించుకోక దాన్ని క్రాస్ చేపించుకుంటా 1,00,000 ఏం చేస్తారా? అట్లా అంటావా? క్రాస్ చేపిస్తారు ఇంకా. మరి ఇట్లా కోళ్ళ ఉందంటే దానికి సెమన్ ఉంది కదా, సెమన్ ఒక బర్రెకి సెమన్ వేసినాం అనుకో, బర్రె ఒక 6 ఇస్తుంది అనుకో, దాని తల్లి 8 ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నా? ఉంటాయి. 2-3 అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. గదే వేయించుకొని మళ్ళీ వేలు అందరూ ఏమి వేపియర్లే అట్లా. అందరు సెమని ఇప్పుడు మొత్తం మ్యాక్సిమం సెమని కోళ్ళను ఎక్కిపియడం అవన్నీ బంద్ చేసారు. అంత సెమనే వేపిస్తారు. ఇప్పుడు ఆవులకి మంచి సెమన్ వచ్చిందన్నా, మంచి పాలు మిల్క్ పెరిగే సెమన్ వచ్చింది. దూడలు మంచి ఫస్ట్ క్లాస్ దూడలు వస్తాయి హెచ్ఎఫ్, అవి వేయించుకోవాలి. సెమన్ అవే వేపిస్తున్నాను నేనైతే. ఇప్పుడు కూడా కోళ్ళకు పోయి ఆవు కూడా ఎక్కారు, మొత్తం సెమనే. ఎందుకంటే ఇప్పుడు మీకు దానికి పిల్లలు పుట్టిన పిల్లలు మీకు మంచి పాలు ఇస్తాయి, మంచి హైట్, మంచి పర్సనాలిటీ ఉంటాయి. మంచి బ్రీడ్ ఉన్నాయి. అవి వాడుకోక జనాలందరూ వేలు పెట్టి మళ్ళీ రావడం ఆవులు తేవడం అని. అది పెంచాలి, లాగల పెంచి పెద్ద చేస్తేనే బాగుంటుంది. ఇది 69,000 తీసుకున్నాను నేను. సర్దార్ 69,000 తీసుకొని 4 years అవుతుంది. ఇది 4 ఏళ్ళ కింద
సర్దార్ నాలుగు తీసుకున్నా. ఎంత కొన్నాను? 69,000 కొన్నాయి దీన్ని. ఎన్ని విధాలు కొన్నాను అప్పుడు? అప్పుడు ఫస్ట్ ఈతనే కొన్నా. ఫస్ట్ ఈతనే కొన్నావు. అప్పుడు పాలు ఎంత ఇచ్చాను? పాలు 9 ఇచ్చింది. ఎన్ని? 9-10 లీటర్ వచ్చింది అప్పుడే. 9-10. నీ దగ్గరకు వచ్చి ఎన్ని ఎట్లా? నాకు అదే 4 సంవత్సరాలు అవుతుంది చెప్తున్నా. 4 సంవత్సరాలు. ఇప్పుడు 12 లీటర్ ఇస్తుంది. పూటకు 12. పూటకు 12 లీటర్ ఇస్తుంది. పూటకు 12. పూటకు 12 లీటర్ ఇస్తుంది. అప్పుడు రేట్ ఎక్కువనే పెట్టినావు అన్నప్పుడు. అప్పుడు రేటు ఎక్కువనే అంటే ఇక అప్పుడు మామూలుగా లేవు కదా. అవును, పాల రేట్ లేదు కానీ ఇంకా 60,000-70,000 తక్కువ ఏం లేవు. సరదాగా అట్లా ఎన్నిసార్లు కొన్నావు ఆవులు? ఇక చాలా తెచ్చిన సర్దార్నాలు నేను. ఏమన్నా ఫెయిల్ అయినా? ఏం ఫెయిల్ ఏం కాలే. ఒక ఆవు చనిపోయింది, తెచ్చింది కానీ అది సర్జరీ చేయించినా కానీ బతకలేదని. ఏమైంది ఆవుకప్పుడు? అప్పుడు శనగపూలు కోసుకుంటున్నాం కదా, అందులో అన్ని రాళ్ళు రాపలు వచ్చినాయి. రాళ్ళు రాపలు వచ్చి అది ఇంకా బాగా అట్లే తినేసింది, మింగేసింది. మొత్తం జీర్ణాశయంలో అంతా జామ్ అయిపోయింది అది. అన్న ఇప్పుడు ఇది ఎంతకన్నా 75? 69. 69,000 వేసినావు కదా. అవును. 69,000 నీకు తెచ్చిన ఎన్ని రోజులకి వెళ్ళినాయి పైసలు అవి? ఫస్ట్ ఈతకే అయిపోవచ్చు. ఎన్ని నెలలు అంటే ఆ ఈత మొత్తం అనుకో ఇంకా టోటల్గా. అంటే 3 నెలలు 9 నెలలు 9 నెలలు 9 నెలల్లో అయిపోవచ్చు. ఇది బెటర్ నాకు. ఆ పైసలు వెళ్ళిపోయినాయి అప్పటికి ఈతకి వెళ్ళిపోయినాయి. ఆయన ఎప్పటికి స్టెల్ 12 ఇస్తుంది. ఇప్పుడు ఇంకా ఏంటంటే కట్టింది కాబట్టి ఇంకా ఇప్పుడు 8-9 లీటర్లు ఇస్తుంది ఇప్పటికి. ఇప్పుడు ఎన్ని చూడిందా ఇప్పుడు? సూడితోటే ఉంది. ఈ కట్టింది 3 నెలల సూడితోటి ఉంది అంతే. మొన్న ఇప్పించిన రీసెంట్గా. 3 నెలల ఎంత కూడా? ఇది 50,000 తెచ్చిన. నేదునూలరా తెచ్చిన. గొల్లల దగ్గర తెచ్చిన. అది వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు లోన్లో ఇచ్చిరంటే ఇంకా ఆయన అమ్మిన 54,000. ఇది పోయిన ఈతకు మంచిగా ఇచ్చింది కానీ ఈత తక్కువ వేసింది. 9 ఇస్తుంది. ఇది 4-5 ఈత ఉంటుంది. 5 ఈత ఉంటుంది ఆవు. ఇది 3 ఏళ్ళ. 3 ఏళ్ళ. 9 ఇస్తుంది అంతే. 8-9. ఇది 15 లీటర్లు ఇచ్చింది ఫస్ట్ నేను తెచ్చిన ఈతల. 15 లీటర్లు ఇచ్చింది ఆవు. మంచిగా ఇచ్చింది కానీ ఇక ఎందుకో ఈతకి ఇస్తలేదు, ఎందుకో అర్థం కాలేదు నాకే. అంటే నువ్వు తెచ్చి 3 ఏళ్ళు 3 ఏళ్ళు ఈయన ఒక నెల ఇచ్చింది. తర్వాత 9-10 ఇచ్చింది. నెల రోజులు ఇచ్చింది. 13, 14, 15 దిగుతాయి అంతే. ఏ ఆవు ఇచ్చినా ఒక నెల 2 నెలలే ఇస్తుంది కదా. తర్వాత ఇయ్యదు. ఇక తర్వాత లీటర్ తగ్గుతూనే ఉంటుంది. ఇక నెల రోజులు కంటిన్యూగా ఇస్తుంది. ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇక ఇది హెచ్ఎఫ్ ప్యూర్ బ్రీడ్. ఇది హెచ్ఎఫ్ఏ. ఇది పుల్మావన్లో తీసుకున్నా. 45,000 తీసుకున్నా దీన్ని. ఇది పుల్మావన్లో తీసుకున్నాను అన్నట్టు. ఇది కూడా మంచిగా ఇచ్చింది పాలు. ఇది 9-10 ఇస్తుంది. ఇది ఇంకా దీంట్లో కంటే ముందు ఫస్ట్లో తెచ్చిన స్టార్టింగ్లో 5 సంవత్సరాలు దీన్ని తెచ్చి. లేతవి లేవు ఇక. అప్పుడు అన్నీ సెట్ చేసినాయి. ఇక ఏం రోగాలు రాకుండా సెట్ చేసుకున్నాయి. ఇక బాగా ఇస్తుంది. అట్లానే ఉంటలేను కదా. ఒకటి మొన్న రీసెంట్గా తెచ్చినాను. 45,000 కొన్నా దీన్ని. 3 అవుతుందని కొన్నా. 9 ఇచ్చింది అన్న. ఇది ఈయన 2 నెలలకు తీసుకున్నా. 9 విన్నా. అందుకే 45,000 ఇచ్చిండు ఆయన. ఈయన 2 నెలలకు కొన్నా. అట్లా ఇది 70-80,000 అవు కానీ ఈయన 2 నెలలకు కొన్నా. నాకు పూటకు 9-10 ఇచ్చిందన్న. ఇప్పుడు 7 ఇస్తుంది. చాలా రోజులు కట్టింది. 7 ఇస్తుంది. పెద్దయా, అన్నీ పెద్దయా. నేను నాకు చిన్న ఆవులు పనికి రావు కానీ పెద్ద చేస్తా. అయ్యో ఎవరు మన దాన్ని చూసి ఎవరైనా పర్సన్ అవుతుంది కానీ లే 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 అప్పుడు తెచ్చిన ఇట్లోటి ఆవులు ఇప్పుడు దొరకలేవు. లేవు కానీ 1,50,000 కావాలి వాళ్ళకి కదా. ఇది జర చిన్న ఆవు అన్న. అప్పుడు 72,000 ఇది. 72,000 6 years అవుతుంది. ఫస్ట్ ఈతకు వచ్చింది. ఫస్ట్ ఈత ఇక ఈయనే వచ్చింది. 10 ఇచ్చింది.
సెకండ్ ఈతల సెకండ్ ఇతల 10 మీదనే ఇచ్చింది, ఇక 10, 12 అట్లా ఇచ్చింది మొత్తం. ఇది ఫస్ట్ ఈతల 10 ఇచ్చింది, 10 ఇచ్చింది. సెకండ్ ఈతల 12, 13 అట్లా ఇచ్చింది. 12, 13. ఇప్పుడు ఎన్నో అవుతుంది? ఇది ఈత ఎన్ని ఈత, అది 5వ ఈత అనుకుంటాను నా దగ్గర. మూడు అయితే ఎంత ఇచ్చింది పాలిదనా? ఇది అంతే ఇచ్చింది, 10 మీదనే ఇచ్చింది. ఎప్పుడైనా కొద్దిగా పెరుగుతుంటాయి కానీ పెరుగుతుంటాయి, ముదురు అయినా కొద్ది పెరుగుతాయి. అదే 10 మీదనే ఇచ్చింది అని చెప్తున్నా. ఫస్ట్ ఈతల 10, సెకండ్ ఈతల 10 పైనే, ఇంకా 10, 11, 12 అట్లా ఫోటోకి అట్లా ఇస్తుంది. సెకండ్ ఈతల సెకండ్ ఇతల 11, 12 అట్లా ఇచ్చింది. ఇది అంతే, దాని మెయింటెనెన్స్ బట్టి ఇక పెట్టుకోవడం బట్టే ఇచ్చింది. అట్లా 12, 13, 15 దాకా కూడా ఇచ్చింది. ఇది కూడా 15 దాకా ఇచ్చింది. అది ఎట్లా ఇచ్చింది, 20 రోజుల దాకా 15, 14, 13 అట్లే మళ్ళా స్లో అయిపోయి వచ్చింది. అట్లా ఇప్పుడు చూడే అని చూడు మీద ఈయనమోపు ఉంది, ఇంకా నెల అయితే ఇంతది. అమ్ముతా అనంట, ఏం అమ్మేది ఏముండదు నా దగ్గర, కొనుడే. ఇంకా ఇది ఇంకా చిన్న బ్రీడ్ ఇది, కానీ జెర్సీ రకంది. మన సంఘం కాడ తెచ్చిన దీన్ని 70,000 తెచ్చి సంవత్సరం అవుతుంది. అంటే 70,000 తెచ్చిన. 70,000 పాలు ఎంత ఇస్తాను? మళ్ళీ పాలు 7 లీటర్ ఇస్తుంది అనేది. 7 లీటర్ ఇచ్చింది. ఇది 4వ ఈత అన్న, 4వ ఈత. లేదు ఈనమోపు ఉంది, 6 నెలలు 7 నెలలు అయింది. తీగ అది తీగ, అది కాదు తీగ తెల్ల ఉంటుంది, అది అని కలిపినట్లే. అది ఇంకా ఈయన కట్టిన తర్వాత అట్లే వస్తుంది. ఆల్రెడీ పిల్ల తాకుతుంది మనకి. అది తీగ అనేది చిక్కగా వస్తుంది, గంజి టైప్ వస్తుంది. అట్లా రావద్దు కదా, తెల్లగా మనకు కట్టకపోతేనేమో తెల్లగా వస్తుంది, ప్యూర్ వాటర్ లాగా వస్తుంది కదా. ఇదేమో గంజి టైప్ ఉంది అన్నట్టు. ఇది 70,000 అన్న. ఇది కూడా 75,000 ఇది. ఇది సాధారణ తెచ్చిన. ఇది అది 2 ఒక్కసారి తెచ్చిన. ఆ ఫస్ట్ ఉందా అది, ఇది ఒకటే దగ్గర తెచ్చిన. పాలు బాగానే వచ్చిందన్న. మొన్న నేను సరిగా ట్రీట్మెంట్ చేయక వాపు నుంచి ఎంత ట్రీట్మెంట్ 3 సూదులు ఇంజక్షన్లు పెద్ద వేయించినాయి. మన 1300 సెట్ కాలే. పొదుగాపుతోటి మొన్ననే పోయింది, సన్ను పోయింది. 10 లీటర్లు ఇచ్చేది, సన్ను పోయింది. ఇప్పుడు 6 ఇస్తుంది. ఇప్పుడు పూటకు 6 సన్ను పోయింది, 6 ఇస్తుంది. దీన్ని బట్టి దగ్గర మొత్తం 4-5 ఏం లావులే ఉన్నాయి. లేటెస్ట్ ఏం లేటెస్ట్ కంటే కదా ఒక్కటే కొన్నా. ఇక పాలు తక్కువైనాయి అంటే ఇక ఫస్ట్ ఇదే పెద్దావు, అదొక్కటి ఫస్ట్, అదొక్కటే. ఇక ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇది తేవడము అన్నీ మళ్ళీ చంపుకోవడం ఎందుకని ఇది ఇస్తలే నావులు కూడా. కానీ తేవాలే చూస్తా. ఇవి ఉన్నాయి కదా, ఇవే ఒక పూట రోజు ఒక క్యాన్, మనిషి ఒక్కడు ఒక క్యాన్ ఇంతవరకే చేస్తాడు. ఒక్కడు 40 లీటర్లు మాత్రమే విండగలుగుతాడు. ఆడికి అయిపోతుంది స్టామినా. నేను చేయితోటి తీస్తాను, నేనే విండుకుంటా. ఇప్పుడు చాలా అంటే నేను అక్కడెక్కడ చూసినా కదా, మిషన్ తోటి తీస్తే బాగుంటుందా, చేతితో నింటే బాగుంటుందా? మిషన్ తోటి బెటరే అన్న, మిషన్ తోటి కూడా బెటర్. తర్వాత మళ్ళీ పిండుకోవాల్సిందే, కొన్ని ఉంటాయి కదా, కొన్ని మిగిలిపోతాయి. పిండుకోవాల్సిందే. అంటే బెస్ట్ ఏమంటాను, చేతితో బెస్ట్ అంటావా? చేతితోటి అంటే ఇంకా చేతులు గుంజుతాయి, మిషన్ అంటే ఇంకా మిషనే అంతే. 35,000 ఉంది. 35,000. ఇప్పుడు చేతితో నేను 20 లీటర్లు ఇన్సేపులో తింటావా? 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు పడుతుంది, 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలు. మిషన్ అయితే ఏం మిషన్ నేను చూడలేదు. నేను ఏడాది కూడా మిషన్ వింటుంటే కూడా పోలే చూడలే. నాకు వాళ్ళే ఇంకా తెద్దాలనుకున్నా కానీ అది తెచ్చుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు చేస్తాను చెప్పు, చేస్తుంటే చేతులు అన్ని బొక్కలన్నీ మెత్తగా అయినాక తెచ్చుకోవాలి, తప్పదుగా. 2-3 ఆవులు తెచ్చినాక తెస్తా. కుట్టు మిషన్ ఫస్ట్ తెచ్చిన, ఆవులు తెచ్చి ఫస్ట్ స్టార్టింగ్ ఆవులు తెచ్చినప్పుడే తెచ్చిన. ఇక ఆడ అప్పరేడుపల్లి కాడ 60,000 పెట్టి అప్పుడే తెచ్చిన. 5 years అవుతుంది చూడ. 5 years అవుతుంది. 52,000 అప్పుడే. ఇప్పుడు రీసెంట్గా అడిగితే 62,000 అని చెప్పి. 5 HP మోటార్, 5 HP మోటార్, 4 కత్తులు. 4 కత్తులు. అన్నిటిలో బెస్ట్ ఏదన్నా మిషన్, కుట్టు మిషన్ బెస్ట్, అన్నిటిలో బెస్ట్
బెస్ట్ అంటే ఇంకా అదే ఇంకా చిన్నవి అయితే ఇంకా తక్కువ దాంట్లోకి నడుస్తుంది, పెద్దది ఎక్కువ ఆవులకు టైం పెడుతుంది. పెద్దది కదా, పెద్ద మిషనే. మన సర్దార్ అంటే మెయిన్ పెద్దది అంటే సర్దారే, సర్దార్ పెద్దది ఇక కాకపోతే 90,000 దాని రేటు. కొత్తది వస్తాయి 30-40 వేల మీద ఉంటాయి, 40 నుంచి 50 వరకు దొరుకుతాయి. కొత్త ఇప్పుడు ఇది 62,000 ఉంది, మొన్న అడిగినాము 62,000. పాత ఇంకా అదే ఇంకా దాంట్లో సగం రేటుకి ఇస్తారు, 30-35-30 ఇస్తారు. అన్న ఇప్పుడు నీ దగ్గర ఇన్ని ఆవులు ఉన్నాయి కదా, ఓకే. కింద మ్యాట్లు వేయలేదేమన్నా? ఎందుకు మ్యాట్లు వేయలే అన్న, కొన్నిటికి వేసినా కొన్నిటికి వేయలేదు. వేయలే అంటే ఇంకా తేలే అంతే, లేక ఇట్లా బడ్జెట్ని బట్టి ఇవే ఉన్నాయి. ఇక పెద్ద ఏం ఖరాబ్ అయితే ఏం కాలే కాళ్ళు కూడా. ఇవన్నీ ఇంకా షెడ్డు ఖర్చు అన్నీ అప్పులు తెచ్చి చేయడము అన్నీ ఎట్లుంటుంది అన్న. అన్నీ అయిపోయినాయి, ఏం లేదు. అన్నీ ఇప్పటికి అన్నీ క్లియర్ అయినాయి. ట్రాక్టర్ తెచ్చుకున్నా, ఇక అన్నీ ఇక పొల మీదే కన్నా, ఇంకా వేరే పని అయితే లేదు. అవునా బావ, తోటలు లేవు, ఒడ్లు లేవు, ఏమి లేవు. ఉన్న కాడికి గడ్డి ఉంది అంతే. పిండేయలే, పెరుగుకుంటా పోయింది అది బాబు. సన్ను కాలు ఒకటే సన్ను 10 రోజులు డెలివరీకి ఉందంటే నువ్వు పాలు వినలే. ఎందుకు వినాలి? ఈ దాన పెడుతున్నాయి కదా, దాన పెడుతుంటే పాలు ఇంకా ఇస్తూనే ఉంది. ఇంకా దీన్ని బంద్ చేద్దాం అనుకుని దాన కూడా బంద్ చేసినా కానీ ఒక్కసారి అన్ని సన్నులు ఏమో మంచిగా వెళ్ళిపోయినాయి, ఒక్కసారి కొద్దిగా వాపు వచ్చినట్టు వచ్చింది. అప్పటికి పిండే కానీ అది ఎందుకు ఇంత అయిందో అర్థం కాలేదు నాకు, నిజంగా చెప్తున్నా. ఎన్ని ఆవులను చూసుకుంటాయి ఇప్పుడు 6 సంవత్సరాలు. షెడ్డు ఆయన ఎట్లా వేయాలంటే ఎప్పటి స్టాండర్డ్గా ఉండాలని కంపెనీ కాడనే వేసిన, సిటీలో బహదూర్పూర్లో. తక్కువకి వస్తాయి, 15 స్తంభాలు. అది 15 స్తంభాల షెడ్డు. పొడుగులు ఎంత, వెడల్పులు ఎంత? పొడుగులో 42 ఫీట్లు ఉంది, అడ్డంలోనేమో 32 ఉంది. ఇప్పుడు ఇదే సేమ్ ఉన్నట్టు కడితే ఎంత ఖర్చు అవుతానా ఆవుల షెడ్డుకు? సేమ్ ఇట్లే కట్టాలనుకుంటే ఈ కాలానికి ఎన్ని పైసలు అవుతాయి? ఇప్పుడు కేజీ రేటు ఇంకా అప్పుడు 70 రూపీస్ 75 ఉండేదేనా ఐరన్ రేటు. ఇప్పుడు అంతే ఉండొచ్చు అనుకుంటా, నాకు తెలియదు. అంతే ఇంకా అది అంతే, అటు 50,000 అటు ఇటు కావచ్చు, అప్పటికి ఇప్పటికి 50,000 కావచ్చు అంతే పెరుగుతాయి. కూళ్ళు పెరిగినాయి కాబట్టి, అప్పటికిప్పటికి కూళ్ళు రేటు పెరిగింది కాబట్టి 50-60 వేలు ఎక్కువ కావచ్చు. అన్నీ అవే రేటు ఉన్నాయి ఇప్పుడు.